యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో వచ్చే వార్తలన్నింటిలో బాలిస్టిక్ క్షిపణి అని వింటూ ఉంటాం. ఎందుకు ఇది ఎంత కీలక పాత్ర పోషిస్తుంది అంటే దీని సాంకేతికత. యాజ్ ఆఫ్ నౌ ఇది ఇంకా అద్భుతమైన స్థాయికే చేరుకుంది. ఈ దూసుకొస్తున్నటువంటి ఈ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకోవడం, దానికి ప్రయత్నించడం అనేది ఒక బుల్లెట్ని మరొక బుల్లెట్తో కొట్టడం. అదెంత కష్టమో అంత కష్టతరమైన విషయం. ఇది వినడానికి ఏదో కాల్పనిక కథలాగా అనిపించిన నేటి యుద్ధ తంత్రాల్లో ఇది ఒక పెద్ద సవాలు. బాలిస్టిక్ క్షిపణి రక్షణ అనేది అత్యంత కష్టమైన ప్రక్రియ. ఒక క్షిపణిని గాలిలో అడ్డుకోవడం సాధ్యమే. అయితే శత్రువు ప్రయోగించే ప్రతి ఒక్క క్షిపణిని 100% విజయవంతంగా అడ్డుకోగలిగే క్షిపణి కవచం ఏ దేశం వద్ద కూడా లేదు అనేది నిపుణుల మాట. గతంలో బాలిస్టిక్ క్షిపణుల్ని కేవలం అణుయుద్ధ హెచ్చరికలుగా మాత్రమే చూసేవారు. కానీ ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్, ఇరాన్, ఉక్రెయిన్, రష్యా యుద్ధాలలో వందలాది బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించడం అత్యంత సాధారణమైపోయింది. 1980 నుండి ఇప్పటి వరకు సుమారుగా 5500 బాలిస్టిక్ క్షిపణులు వివిధ యుద్ధాల్లో వాడబడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు. శత్రువు ఒకేసారి డజన్ల కొద్ది క్షిపణుల్ని ప్రయోగించినప్పుడు వాటిని అడ్డుకునే డిఫెన్స్ సిస్టమ్స్పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఎన్ని క్షిపణుల్ని అడ్డుకున్నా ఒక్క క్షిపణి తప్పించుకొని లక్ష్యాన్ని తాకిందంటే చాలు భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకే క్షిపణిని గాలిలో అడ్డుకోవడం కంటే అది అసలు ప్రయోగించబడకుండా చూడటమే అత్యంత ప్రభావవంతమైన రక్షణ. హూతీ రెబల్స్ వంటి వారు కూడా స్థానికంగా తయారు చేసిన బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్నటువంటి దేశాలు కూడా అన్ని క్షిపణుల్ని ఆపలేకపోతున్నాయి. క్షిపణుల వేగం, వాటి దిశను మార్చుకునేటటువంటి సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ వాటిని అడ్డుకోవడం మరింత సంక్లిష్టంగా మారుతోంది. క్షిపణి కవచం అనే పేరు వినడానికి రక్షణగా అనిపించినా ఆచరణలో ఏ దేశానికి పూర్తి స్థాయి రక్షణ అనేది లభించటం లేదు అనేది వాస్తవం. క్షిపణి రక్షణ వ్యవస్థల కంటే వాటిని ప్రయోగించకుండా ముందే నిర్వీర్యం చేయటం లేదా దౌత్యపరమైన చర్చల ద్వారా యుద్ధాన్ని ఆపడమే ఎవరికన్నా ఉన్నటువంటి అసలైన పరిష్కారం.